ఇలాగే నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇన్ని రోజులు నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? లక్ష్మి, నువ్వేంటి ఆవిని చూసి భయపడుతున్నావు? ముగ్గేస్తానన్నావు కదా, రా. రాహుల్, ఏంటి ఏం చేస్తున్నావు? తను సరస్సు కాదు, లక్ష్మి, మన ఇంటి పని మనిషి. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అమ్మగారు, నేను ముగ్గు పెడుతుంటే బాబుగారు సరసమ్మ అనుకుని ఇలా చేస్తున్నారమ్మా. చెప్పినా వినడం లేదు. వినకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా, అర్థమైందా? ఈ ఇంట్లో ఆ సరస్సు పేరు కూడా ప్రస్తావించకూడదని నేను కోరుకుంటుంటే దానిలా చీర కట్టడం, ఇలా రెడీ అవ్వడం, ముగ్గులేయడం ఏంటిదంతా? ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే క్షమించేదే లేదో. పో. చూడండి ఆవేశపూరిత అమ్మగారు, ఇప్పుడు జరిగింది పొరపాటు అయి ఉండొచ్చు, నా భ్రమే అయి ఉండొచ్చు. నేను సరస్సుని చూడడం, తను ఈ ఊర్లోనే ఉండడం, నాకు కనిపించడం, నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండడం మాత్రం నిజం. భ్రమ కాదు, కాదు. అర్థం చేసుకోండి. అది ఆంటీకి కూడా తెలుసు రాహుల్. ఒక్కొక్కరిగా అందరికీ కనిపిస్తోంది నీ సరస్సు. ఆంటీ, మీరు వద్దని వార్నింగ్ ఇస్తే ఇచ్చారు, కానీ రాహుల్కి దగ్గరవ్వాలంటే నేను సరస్సుని కాపీ కొడితే చాలని దారి కూడా చూపించరు. ఇది చాలు మనకి. ఆంటీ కోరుకున్నట్టే రాహుల్ సరస్సుని మర్చిపోయేలా, నా మాయలో పడేలా ఇక నుండి ముగ్గులేస్తా, రాహుల్ని ముగ్గులోకి దింపుతా. లేదండి, మేమంటే గిట్టిన వాళ్ళెవరో ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. అంతేకాని మా అమ్మాయికేవండి మేలిమి బంగారం.
ఇంకో గంట దాటితే రావుకాలం ఉందండి. ఈలోపు వచ్చేయండి. రాహుకాలం అంటున్నావు? మళ్ళీ పెళ్లి చూపులా? ఏంటమ్మా, నాకిదే పననుకున్నావా? ఇంట్లో వారాలు వర్జాలు గురించి కూడా మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు, కానీ నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంటుంది. ఏదో ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలాగే చేస్తాననుకుంటున్నావా? నువ్వేం చెయ్యొద్దు గాని నేను గుడికెళ్ళేసి వస్తాను. గుడికా? నెక్స్ట్ వీక్ సంధ్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మంచి మార్క్స్ రావాలని శివుడికి దండం పెట్టుకుని వస్తాను. అక్క, నా ఎగ్జామ్స్ కోసం నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం గుడికి వెళ్తానంటున్నావా? లవ్ యూ అక్క. ఫస్ట్ టైం ఏం కాదు, నీకెప్పుడు చెప్పలేదు, ఇప్పుడు తప్పలేదు. అయితే నేను కూడా వస్తానక్క. నువ్వు ఒక్కదానివే కాదు, నేను కూడా వస్తాను. పదండి. నువ్వెందుకు? అదేంటి అలా అంటావు? చెల్లి పరీక్ష కోసం అక్కగా నువ్వు మొక్కుకున్నప్పుడు కన్న తల్లిగా నేను రాకపోతే ఎలా? తొందరగా వెళ్ళి ముస్తాబాబు. అసలే కార్తీక మాసం, గుడులు కూడా ఖాళీ ఉండవు. తొందరగా వెళ్ళొచ్చేద్దాం. చూసింది చాలు కాని వెళ్ళమ్మా, వెళ్ళు. అబ్బా వెళ్ళవే. హలో, ఇంటికి కాదు, నేరుగా శివాలయానికి వచ్చేయండి. ఆ దేవుడి దయతో పెళ్లి చూపులు జరిగేది అక్కడే. అలాగే ఉంటాను. అమ్మా, అంటే అక్క డౌట్ నిజమేనా? నువ్వు నోర్ముయ్. దానికి ఈ విషయం చెప్పావంటే ఊరుకునేది లేదు. ఏంటో సావిత్రి, నీ వెర్రిగాని ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని బ్రాహ్మణి అంత కరాఖండిగా చెప్తున్న తర్వాత కూడా ఇలా ఏర్పాట్లు చేయడం ఎందుకు? దానికి కోపం తెప్పించడం ఎందుకు? దాని కోపానికి భయపడ్డానికి నేనే చిన్నపిల్లని కాదు, కన్న తల్లిని. కుందనపు బొమ్మలా ఉన్నావు తల్లి. నాదిష్టే తగిలేలా ఉంది. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోతుందన్న నమ్మకంతో సంతోషంగా ఉన్నాను. బాధ్యత అంటే? అంటే అంటే లేదు గింటే లేదు. అమ్మనే నన్ను ప్రతిసారి ఇలా అనుమానించుకో. పద వెళ్దాం. నాన్న, మీరు జాగ్రత్త, వెంటనే వచ్చేస్తాం. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరేనమ్మా. పద, ఆలస్యం అవుతుంది. రా. పిచ్చి సావిత్రి, బ్రాహ్మణితో జతకట్టేవాడిని ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు. నువ్వు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శుభగడియలు రావాలే గాని వద్దనడానికి ఆపడానికి ఎవ్వరూ సరిపోరు. అన్నయ్య, నువ్వేనా? ఇంతలా రెడీ ఎక్కడికెళ్తున్నావన్నయ్యా? గుడికెళ్తున్నా నవ్య. రాహుల్, గుడికా? చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదరా. మనందరం కలిసే వెళ్లేవాళ్ళం. రాహుల్, చూసారా అండి, రాహుల్లో మార్పు మొదలైంది. నన్ను ఎంత ద్వేషించుకున్నా వాడి మీద నేను చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాడు.
అందుకే అంతకు ముందు మందే లోకంగా బ్రతికిన రాహుల్ గుడికి వెళ్తున్నాడు. అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు అమ్మగారు. నేను గుడికి వెళ్తున్నది భరించలేని మీ ప్రేమకి మారిపోయి కాదు. బ్రతికున్నంతకాలం ప్రేమించే నా సరసు కోసం. ఈరోజు సరసు పుట్టినరోజు. అందుకే గుడిలో అర్చన చేయించడానికి వెళ్తున్నాను. నాన్న రాహుల్, కారణం ఏదైనా సరే నీలో మార్పు వచ్చింది, మా అందరికీ సంతోషమే. చిన్న కరెక్షన్ డాడ్. ఈ రోజు నాకు పండగ కాబట్టి, అదే నా సరసు పుట్టినరోజు కాబట్టి మందు సిగరెట్లు ఇవన్నీ మానేశాను. రేపటి నుంచి నా ప్రపంచం, నా అలవాట్లు అంతా మామూలే. రాహుల్, చచ్చిన దాని మీద ప్రేమని అంతగా గుర్తుపెట్టుకున్నావే, నీకోసమే బ్రతుకుతున్నా మా అందరినీ ఎందుకు రాహుల్ ఇంత బాధ పెడుతున్నావు? బ్రతికే ఉంది. నా సరసు బ్రతికే ఉందని ఎన్నోసార్లు చెప్తున్నా మీకెవ్వరికీ అర్థం కావడం లేదా? అయినా మీరు నా వల్ల పడుతున్నది బాధ కాదు, చేసిన పాపానికి శిక్ష. ఏంటండి ఇది? కన్నపాశంతో రాహుల్ని మార్చాలి అనుకుంటే అంతకంతకు దూరం అవుతున్నాడు. గుండెల నిండా పెంచుకున్న ప్రేమని ఒక్కొక్క మాటతో తూట్లు పొడుస్తున్నాడు. ఈ బాధ ఇంకెంతకాలం అనుభవించాలో? ఇంతకు ముందులా మేడం అంటూ నా దగ్గరకొచ్చే రోజు, ఈ అమ్మ ప్రేమని అర్థం చేసుకునే రోజు నాకు ఎప్పుడో. సరస్సు మీద వాడు పెంచుకున్న ప్రేమ ముందు తల్లి ప్రేమ పట్టించుకోలేనంత తేలికైపోయింది వాగ్దేవి. సరస్సు బతికిలేదన్న మాటే వాడికి కోపం తెప్పిస్తోంది. కాని ఇదే నిజమని తెలుసుకున్న రోజు, ఒప్పుకున్న క్షణం, అప్పుడు గాని వాళ్ళలో మార్పు మొదలవదు. ఆటోలో దర్జాగా వద్దామంటే బండి మీద ఎందుకు తీసుకొచ్చావు? అమ్మో, ఆటోనా? ఈ మంత్ అసలే లో బడ్జెట్. చిన్న చిన్న ఖర్చులు కూడా సేవ్ చేయక తప్పదు. ఏం సేవింగ్లో ఏంటో, ముగ్గురం కలిసి ఇలా బండి మీద వచ్చాం. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏంటో. ఎవరు వాళ్ళు? ఎవరంటే అది చూసేవాళ్ళు. రండి రండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, రండి. అమ్మో, అమ్మో, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి ఎక్కడా? వచ్చేస్తుందండి. పక్కనే ఉంది, వచ్చేస్తుందండి. అవునా? అక్క అక్క,
అమ్మేం చేస్తుందో చూడక్క. మన డౌట్ నిజమే అనుకుంటా. నీకు గుళ్ళో పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. ఒక్క నిమిషం వదిన గారు. అమ్మ బ్రాహ్మణి, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? రా. అక్క పదక్క, తప్పదు. అలా నువ్వు ఇరికించేసింది అమ్మ. నోరు మూయవే. రామ్మా, నువ్వురా. అమ్మా ఏంటమ్మా? రా. మా అమ్మాయి బ్రాహ్మణి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఫోటోలో కన్నా నేరుగానే అందంగా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. వదిన గారు, మీకు నచ్చటం కాదండి, మీ అబ్బాయికి నచ్చాలిగా. అయ్యో ఆంటీ, నాకు కూడా నచ్చింది కాబట్టి మీరు రమ్మన్న చోటుకొచ్చాం. సంతోషం బాబు. అమ్మ బ్రాహ్మణి, పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటూ ఉంటాం. అంతా మంచి జరగాలని నువ్వు వెళ్ళి అబ్బాయితో కలిసి ప్రదక్షిణాలు చేసిరామ్మా. వెళ్ళు. వెళ్ళమ్మా. భగవంతుడా, నీ సమక్షంలోనే నా కూతురు జీవితానికి ఒక దారి చూపించు తండ్రి. నేనేదైనా సరే డైరెక్ట్గా మాట్లాడతాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు. పెళ్లి తర్వాత కూడా మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ డెసిషన్ ఏంటో చెప్పండి. నా డెసిషన్ కన్నా ముందు మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఏ నిజం చెప్పాలనుకుంటున్నారు? అది మా ఇంట్లో పరిస్థితులను బట్టి ఎన్నాళ్ళు ఎన్నో సంబంధాలు వచ్చినా నేనే తిరస్కరించాను. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే మీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను. అమ్మ, నాన్న, చెల్లి నా మీదే డిపెండ్ అయి ఉన్నారు. పెళ్ళయ్యాక వాళ్ళని వదిలి రావడం నాకిష్టం లేదు. అంటే ఏంటి? పెళ్ళైతే మీతో పాటు వాళ్ళని కూడా మా ఇంటికి తీసుకొస్తారా? కాదు, మీరే మా ఇంటికి వస్తే మంచిది. నాకు అర్థం కాలేదు. నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చితే వచ్చి ఆ దేవుడి దగ్గర గంట కొట్టి మీ అంగీకారాన్ని తెలపండి. ప్లీజ్ డోంట్ మైండ్. అమ్మా, గంట కుట్టే ఆప్షన్ నేను ఆ అబ్బాయికి ఇచ్చిన నా జీవితానికి, నా కుటుంబానికి మంచి చేసే ఛాన్స్ నీకు మాత్రమే ఉంది.